నమస్తే, వెల్కమ్ టు ఓల్గా హెల్త్. మనతో పాటు ఉన్నారు బంజారా హిల్స్ కేర్ హాస్పిటల్ నుంచి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ రజనీ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే. సో జనరల్గా అయితే గైనిక్ ప్రాబ్లమ్స్ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా ఉంటున్నాయి కదా మ్యామ్. కానీ చాలా మందికి ఒకవేళ పీరియడ్ ఆగిపోయినాక ఎన్ని రోజులకి టెస్ట్ చేయించుకోవాలి అనేది క్లారిటీ ఉండదు. సో పీరియడ్ స్టాప్ అయిన తర్వాత ఎన్ని రోజులకి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది? సో మనకి పీరియడ్ మిస్ అయిపోయింది అంటే లాస్ట్ పీరియడ్ సపోజ్ ఈరోజు 15th, నెక్స్ట్ 15th ఒకవేళ పీరియడ్ రాలేదనుకోండి, సో ఇమీడియట్గా యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ద్వారా మనకి తెలిసిపోతుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఇమీడియట్గా పాజిటివ్ రాకపోవచ్చు, మేబీ ఒక 1 వీక్ తర్వాత కూడా పాజిటివ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అదే కాకుండా బ్లడ్లో అంటే రక్తంలో కూడా మనము బీటా హెచ్సిజీ లెవెల్స్ని బట్టి వాళ్ళు ప్రెగ్నెంట్ ఉన్నారా లేదా అనేది 10 days ఆఫ్టర్ ఓవ్యులేషన్ అంటే మనకు ఓవ్యులేషన్ అయిన తర్వాత వితిన్ 10 daysలో కూడా బీటా హెచ్సిజీ అనేది పాజిటివ్ వచ్చే అలా రక్త పరీక్ష ద్వారా కూడా మన ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది పాజిటివ్ ఉండొచ్చు. కొంతమందికి ఏంటంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే రెగ్యులర్గా పీరియడ్స్ ఉన్న వాళ్ళు మనకు ఎల్ఎంపీ మిస్ అయిపోయింది, పీరియడ్ మిస్ అయిపోయింది అంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది ఇమీడియట్గా చేయవచ్చు. కానీ కొంతమందిలో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండి అసలు వాళ్ళకి డేట్ కూడా గుర్తు లేనప్పుడు ఏంటంటే ఇంటర్కోర్స్ అయిన తర్వాత వితిన్ 2 or 3 weeksలో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడం ద్వారా మనకి ప్రెగ్నెన్సీ పాజిటివ్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. రైట్ డాక్టర్. అలాగే మీరు అన్నట్టు ఇప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ చాలా మందికి ఉంటాయి కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే ప్రెగ్నెన్సీ వస్తూ ఉంటుంది, అబార్ట్ అయిపోతూ ఉంటుంది, ఈ విధంగా వాళ్ళకి కంటిన్యూగా జరుగుతుంటుంది. దీనికి గల రీజన్స్ ఏమంటారు? సో అబార్షన్స్ అంటే మిస్క్యారేజెస్ ఏంటంటే ఫస్ట్ ట్రైమెస్టర్ అంటే ఫస్ట్ 3 నెలల్లో కామన్గా ఈ అబార్షన్స్ ప్రాబ్లం అనేది మనము చూస్తూ ఉంటాం. దీంట్లో మెయిన్ రీజన్ ఏంటి అని మాట్లాడినప్పుడు బేబీలో ఏదైనా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ ఉన్నప్పుడు ఈ తరచుగా అబార్షన్స్ అవ్వడం అనేది చూస్తూ ఉంటాం, ఫస్ట్ ట్రైమెస్టర్ అబార్షన్స్. అదే కాకుండా ఏమైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా కానీ, ఇప్పుడు ఆల్రెడీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్తో బాధపడే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి హార్మోనల్ బ్యాలెన్స్ అనేది లేకపోవడం వల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది వస్తూ ఉంటాయి. సో దీంట్లో హార్మోనల్ బ్యాలెన్స్ కరెక్ట్గా లేకపోవడం వల్ల కూడా ఈ అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్లో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ, ఎక్కువ డయాబెటీస్, అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్నా కానీ, ఇతర ఆర్గన్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మాల్ న్యూట్రిషన్ అంటే సరిగా డైటరీ ఇంటేక్ సరిగా లేదు, బ్యాలెన్స్ డైట్ తీసుకున్న వాళ్ళు, చాలా న్యూట్రిషియస్ డెఫిషియన్సీస్ ఉన్న వాళ్ళు కూడా ఈ అబార్షన్స్ తరచుగా అవ్వడం అనేది మనం చూస్తుంటాము. కొన్ని సందర్భాల్లో రిపీటెడ్గా రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటాం. దాంట్లో ఏంటంటే ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ బాడీలో ఉన్నప్పుడు, ఇతరత చాలా ఇమ్యూనలాజికల్ డిజార్డర్స్ ఉన్నాను కానీ, జెనెటిక్గా ఏమైనా పేరెంట్స్లో ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా ఈ అబార్షన్స్ తరచుగా అయ్యే ఛాన్సెస్ అవి మనము చూస్తూ ఉంటాం. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Golgo Health. Don't forget.